కర్కాటక రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం సాధారణ రాశిఫలం కాదండి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ప్రతి సంఘటనను అదృష్టం అనే ఒక మాటతో వివరించలేం. కొన్నిసార్లు కాలమే మనిషిని ఒక మూలకు నెట్టేస్తూ ఉంటుంది. అతని ధైర్యాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. అతని సహనాన్ని కొలుస్తుంది. అతని చుట్టూ ఉన్న మనుషుల అసలు రూపాన్ని కూడా చూపిస్తుంది. ఆ పరీక్షలన్నీ పూర్తయ్యాక మాత్రమే కొత్త దారి తెరుస్తుంది. ఇప్పుడు మీరు అలాంటి మలుపు దగ్గర నిలబడి ఉండవచ్చు. గత ఏడాది నుంచి కూడా ఇప్పటి వరకు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మీరు అనుకున్నట్టుగా ఎన్ని పనులు జరిగాయి? మీరు నమ్మిన ప్రతి వ్యక్తి మీతోనే ఉన్నాడా? మీరు ప్రాణం పెట్టి చేసిన ప్రతి పనికి గుర్తింపు దక్కిందా? ఈ 3 ప్రశ్నలకు కూడా మీ సమాధానం లేదు అయితే కనుక ఈ వీడియో మీకోసమేనండి. జీవితంలో మనిషిని ఎక్కువగా అలసిపోయేలాగా చేసేది పని కాదండి, ఫలితం కనిపించని ప్రయత్నం. ప్రతిరోజు ఉదయం లేచి తన వంతు కష్టపడుతూ రేపు బాగుంటుంది అనే ఆశతో ముందుకు వెళ్లే మనిషి ఒకరోజు తనను తాను ప్రశ్నించుకోవడం మొదలు పెడతాడు. నేను చేస్తున్నది దారి సరైనదేనా అని. కర్కాటక రాశి వారికి గత కొంతకాలంగా ఇదే అంతర్మదనం జరిగి ఉండొచ్చండి. మీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ మీ మనసు మాత్రం ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. ఒక మాట, ఒక సంఘటన, ఒక చిన్న అవమానం కూడా రోజులు గడిచినా మీలో తిరుగుతూనే ఉంటుంది. అందుకే చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. మీరు కోపంగా ఉన్నారని అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి మీరు బాధపడుతున్నారు. ఈ జూలైలోని ఈ చివరి 3 రోజులు కూడా గ్రహాలన్నీ ఒకదానికి ఒకటి పోటీ పడి అదృష్టాన్ని ఇస్తున్నాయా అన్నట్లుగా ఉంటుంది. మీ జన్మరాశిలోని లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీకు కొండంత అండగా నిలుస్తుండడంతో రాజయోగంలో సమాజంలో గౌరవం, ఉన్నత పదవులు మరియు ఆరోగ్యం లభిస్తాయి. మరియు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వరిస్తుంది. దీనికి తోడు 11వ ఇంట్లో ఉన్న లాభస్థానంలోని కుజుని సంచారం వల్ల అంతులేని ధనం లాభం కలిగి గతంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు, స్థిరాస్తుల అమ్మకాలు మరియు కొనుగోళ్ల ద్వారా భారీ లాభాలు కళ్ళ చూస్తూ చేతి నిండా డబ్బుతో ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయి. అయితే ఈ 4 రోజుల్లో ఒక చిన్న చిక్కు ఏంటంటే 2వ ఇంట కుటుంబ వాక్ ధనస్థానం కేతువు సంచారం వల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటల్లో తడబాటు ఏర్పడి నా మాట ఎవరూ వినరు అన్న ఆత్మన్యూనతాభావం వెంటాడుతూ ఉంటుందండి. దీనివల్ల మనసులోని భావాలను సరిగ్గా వ్యక్తపరచలేక లేదా మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకుంటూ ఒక రకమైన నిర్లిప్తతను ఎదుర్కొంటూ ఉంటారు. అంతేకాకుండా బ్యాంకులు ఎంత డబ్బున్నా భవిష్యత్తు గురించి ఒక తెలియని ఆర్థిక అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ కలిగి అకారణ భయం నిద్రపోనివ్వదండి. కానీ ఈ 4 రోజుల్లో మొదటి మార్పు బయట కాదండి, మీలోనే మొదలవుతుంది. ఈ జూలై 27 ఉదయం నుంచి మీ ఆలోచనలో ఒక స్పష్టత కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు ఒకే సమస్యను పదే పదే ఆలోచించారు. ఇప్పుడు అదే సమస్యకు కొత్త కోణం కనిపిస్తుంది. మీరు కోల్పోయింది అవకాశం కాదు, మీకు సరిపోని దారి అని అర్థమవుతుంది. ఈ ఒక్క ఆలోచనే మీ మనసులో ఉన్న భారాన్ని కొంచెం తగ్గిస్తుంది. ఇక్కడ ఒక జీవిత సత్యం ఉందండి. కొన్ని తలుపులు మనం ఎంత బలంగా తోసినా తెరుచుకోవు, ఎందుకంటే అవి మన కోసం కావు, కానీ మనకు సరిపోయే తలుపు ముందు నిలబడ్డప్పుడు చిన్న ప్రయత్నమే చాలుతుంది. గతంలో మీరు బలవంతంగా పట్టుకోవాలనుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు ఎందుకు దూరమయ్యాయో ఈ కాలంలో నెమ్మదిగా అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో వృత్తి మరియు ఉద్యోగ పరంగా చూస్తే కర్మస్థానాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో ఉండడం వలన ఉద్యోగులకు ఒక వరం లాగా మారి ఆఫీస్లో మీ పనికి తగిన ప్రతిఫలం మరియు గుర్తింపు వెంటనే దక్కుతాయండి. లగ్నంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న గురువు వల్ల మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అయితే అందబోతుంది. అలాగే సూర్యుడు లగ్నంలోనికి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు అనుకూలంగా జరిగి పై అధికారులతో బాస్ నుంచి మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి. అయితే బుధుడు ప్రవేశించడం వల్ల కొన్నిసార్లు ఆఫీస్ పనుల వల్ల దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుందండి, లేదంటే పని భారం వల్ల మానసిక అలసట అనేది కలుగుతుంది. మీరు పని రాకపోవడం సమస్య కాదండి, మీ పని కనిపించకపోవడమే సమస్య అని గుర్తించాలి. అయితే కొన్నిసార్లు మీరు చేసిన కష్టానికి ఇంకొకరు తమ విజయంగా చూపించుకొని ఉండవచ్చు. మరియు మీరు మౌనంగా భరించినప్పటికీ కూడా సరైన సమయం వచ్చే వరకు కూడా శక్తిని దాచుకోవడం కూడా ఒక తెలివి అవుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ సామర్థ్యాన్ని గమనించే వ్యక్తి మీ జీవితంలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం మరియు స్వయం ఉపాధి విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో వ్యాపారులకు అద్భుతమైన ఆర్థిక పురోగతి లభిస్తుందండి. కాబట్టి రియల్ ఎస్టేట్, వ్యవసాయం, మెడికల్, హోటల్ మరియు నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఊహించని లాభాలు రావడంతో పాటు పాత బకాయిలు కూడా వసూలవుతాయండి. మీ నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉండి వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయంగా మారుతుంది. మరియు విదేశీ వ్యాపారాలు, ఎగుమతి లేదంటే దిగుమతి వ్యాపారాలు చేసేవారికి మంచి ఒప్పందాలు కూడా కుదురుతాయి. అయినప్పటికీ కూడా ఇంత లాభం వస్తున్నా ఇంకా ఏదో తక్కువైంది అన్న అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబంలో కూడా ఒక చిన్న మార్పు మొదలవుతుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక మాట బయటకు వస్తుంది. అది గొడవ కాదు, అపార్థానికి ముగింపు పెట్టడానికి కారణమవుతుంది. చాలాసార్లు మనుషులు మనల్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం మనం
మన భావాలను ఎప్పుడు కూడా చెప్పుకోకపోవడమే. ఈ 4 రోజుల్లో కూడా సరైన సమయంలో చెప్పిన ఒక నిజాయితీ మాట నెలల తరబడి ఉన్న దూరాన్ని తగ్గించే అవకాశము ఉంటుంది. అయితే ఈ కాలంలో మీరు ఒక పని మాత్రం చేయకండి. మీ జీవితాన్ని మరొకరి జీవితంతో పోల్చుకోవద్దండి. మీరు చూస్తున్న విజయాల వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో మీకు తెలియదు. అలాగే మీ జీవితంలో ఉన్న బలం కూడా మీకే పూర్తిగా తెలియకపోవచ్చు. కాలం ప్రతి మనిషిని వేర్వేరు మార్గాల్లో పరీక్షిస్తుంది. అందుకే పోలికలు కాదండి, పురోగతిని కొలవండి. ఆరోగ్యం మరియు శ్రేయస్సు పరంగా సంపూర్ణ ఆరోగ్యం పొంది గతంలో ఉన్న మొండి రోగాల నుంచి సైతం కోలుకునేలాగా చేసి ముఖంలో ఒక విధమైన తేజస్సు లభిస్తుంది. కానీ శరీరంలో ఉష్ణం పెరిగి జ్వరాలు లేదంటే కడుపులో మంట రావచ్చు. అలాగే పంటి నొప్పులు, నోటి పూత లేదంటే గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశము ఉంటుంది. అయినప్పటికీ మీ అనారోగ్య సమస్యల కంటే కూడా నాకేదైనా పెద్ద జబ్బు వస్తుందేమో అన్న మానసిక ఆందోళనే ఈ 4 రోజుల్లో కూడా ఎక్కువగా మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. విద్య మరియు విద్యార్థులకు ఈ 4 రోజులు ఒక స్వర్ణయుగం లాంటిదని చెప్పాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో సునాయాసంగా విజయం సాధించడంతో పాటు మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరియు ఉన్నత చదువుల కోసం, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకున్న యూనివర్సిటీలో సీటు కూడా లభిస్తుందండి. అయితే చివరిగా ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. జూలై 27 నుంచి 30 వరకు జరిగే అతిపెద్ద అద్భుతం డబ్బు రావడం కాదు, నేను మళ్ళీ మొదలు పెట్టగలను అనే నమ్మకం మీలో తిరిగి పుట్టడం. ఒకసారి ఆ నమ్మకం వచ్చిందంటే మిగతా మార్గాలను మీరు స్వయంగా నిర్మించగలరు. కానీ జూలై 28న జరిగే ఒక చిన్న సంఘటన మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయంలో పూర్తిగా కొత్త నిర్ణయం తీసుకునేలాగా చేస్తుంది. అదే అసలు మలుపండి. కర్కాటక రాశి వారికి మనిషి జీవితంలో శత్రువులు ఎప్పుడూ కోపంగా కనిపించరండి. నిజమైన ప్రమాదం చిరునవ్వుతో మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో మీకు గ్రహాల కంటే ఎక్కువ పరీక్ష పెట్టేది మీ చుట్టూ ఉన్న 2 వ్యక్తులు. ఆశ్చర్యంగా అనిపించిన మీ జీవితంలో జరుగుతున్న చాలా ఆలస్యాలకు కారణం పరిస్థితులు మాత్రమే కాదు, మీరు తప్పు మనుషుల మీద పెట్టిన నమ్మకం కూడా. ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ ఒకసారి ప్రశాంతంగా గత 2 ఏళ్లను గుర్తు చేసుకోండి. మీ జీవితంలో పెద్ద దెబ్బలు ఎక్కడి నుంచి వచ్చాయి? శత్రువుల నుంచి కాదు, మీరు నమ్మిన వారి నుంచే. జూలై 28 ఉదయం ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది బయటకు చూస్తే సాధారణ విషయంలాగా కనిపిస్తుంది. ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదంటే ఒక సందేశము కావచ్చు, ఎవరైనా చెప్పిన ఒక మాటైనా కావచ్చు. కానీ ఆ సంఘటన మీలో ఒక ప్రశ్నను లేపుతుంది. ఇంతకాలం నేను తప్పుదారిలోనే ఆలోచిస్తున్నానా అని. అదే ప్రశ్న మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కూడా అవుతుంది. ఎందుకు అంటే ప్రతి మార్పు ముందు మనిషి తనను తాను ప్రశ్నించాల్సిందే. మీ జీవితంలో ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి మీతో చాలా మంచిగా మాట్లాడతాడు, మీకు ధైర్యం కూడా చెప్తాడు. కానీ మీరు ఏ పని మొదలు పెట్టినా కొంచెం ఆగు, ఇంకా టైం ఉంది, రిస్క్ తీసుకోవద్దు అని మీ ధైర్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటాడు. అతనికి మీపై ద్వేషం ఉండకపోవచ్చు, కానీ మీరు అతన్ని వింటూ ఉంటే మీరు మీ జీవితాన్ని మీరే వాయిదా వేస్తూ ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకసారి తప్పకుండా వస్తాడు. మరో వ్యక్తి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాడు. అతను మిమ్మల్ని ఎప్పుడు పొగడడు, మీరు చేసిన పొరపాటును మీ ముందే చెప్తాడు. అతని మాటలు కొన్నిసార్లు గుచ్చుకున్నట్లుగా అనిపిస్తాయి, కానీ కాలం గడిచాక అతడే నిజం చెప్పాడని తెలుస్తుంది. జీవితంలో ఎదగాలి అంటే మీకు చప్పట్లు కొట్టే వాళ్ళ కంటే మిమ్మల్ని సరిదిద్దే వాళ్ళు ఎక్కువ అవసరం. ఈ 4 రోజుల్లో ఈ 2 మధ్య తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగంలో మీరు చాలా కాలంగా ఒకే పని చేస్తూ ఉన్నారు, కానీ మీ మనసులో మాత్రం ఇంకొకరు ఎందుకు ముందుకు వెళ్తున్నారు అన్న ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ పని గురించి సరైన సమయంలో సరైన వ్యక్తికి చెప్పడం కూడా ఒక నైపుణ్యం అని గ్రహిస్తారండి. వ్యాపారం చేసే వారికి పాత కస్టమర్ తిరిగి రావటం లేదా ఆగిపోయిన చర్చ మళ్ళీ మొదలవటం జరుగుతుంది. అనుభవం మీకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నేర్పేనదే మీ బలం అవుతుందన్నమాట. ఇక్కడ ఒక కర్మపాఠం దాగి ఉందండి. కొన్నిసార్లు భగవంతుడు మనకు వెంటనే విజయం ఇవ్వడు, ముందుగా వివేకం ఇస్తాడు. ఎందుకు అంటే వివేకం లేకుండా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలవదు కాబట్టి. మీరు గతంలో కోల్పోయింది డబ్బు కాదు, మనుషులను గుర్తించే తెలివి. ఇప్పుడు కాలం అదే తెలివిని మీకు తిరిగి ఇస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరి మాట వింటున్నారో కంటే ఎందుకు వింటున్నారో ఒకసారి ఆలోచించండి. జూలై 29 నాటికి మీ మనసులో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఇంతకాలం మీకు నిద్రపోవని కొన్ని విషయాలు ఇప్పుడు అంత ముఖ్యంగా అనిపించవు. ఎందుకంటే మీరు ఒక గొప్ప నిజాన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి. ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం లేదండి. కొన్ని సమస్యలను వదిలేయడమే పరిష్కారం. ప్రతి బంధాన్ని కాపాడాల్సిన అవసరమూ లేదు. కొన్ని బంధాలను గౌరవంగా ముగించడమే మంచిది. ఈ సమయంలో
ఒక చిన్న పరీక్ష కూడా వస్తుంది. ఎవరో ఒకరు మీకు మళ్ళీ హామీలు ఇస్తారు. గతంలో కూడా ఇదే మాటలు చెప్పి నిలబెట్టుకోని వ్యక్తి కావచ్చు. ఇప్పుడు నిర్ణయం మీదే. మరోసారి అదే కథను నమ్మాలా లేక ఈసారి అనుభవాన్ని నమ్మాలా? ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఏ ఒక్క నిర్ణయము రాబోయే కొన్ని నెలల ప్రశాంతతను నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక విషయం అండి, మీరు గతాన్ని మర్చిపోవాల్సిన అవసరం లేదు, కానీ గతంలోనే జీవించడం మాత్రం ఆపాలి. గాయం గుర్తుండాలి, నొప్పి కాదు. పాఠం గుర్తుండాలి, బాధ కాదు. ఎందుకు అంటే కాలం ముందుకు నడుస్తుందండి, మనం మాత్రమే వెనక్కి చూస్తూ ఉంటే మన ముందున్న అవకాశాలు కనిపించవు. అయితే ఈ జూలై 29 రాత్రి నుంచి కూడా 30 ఉదయం మధ్యలో జరిగే ఒక సంఘటన మాత్రం మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. డబ్బు అంటే కేవలం సంపాదించడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం, సరైన చోటు ఉపయోగించుకోవడం, ఎవరికీ చెప్పకుండా ఒక కొత్త ప్రారంభానికి సిద్ధం చేయడం కూడా ఒక కళ అని మీరు గమనిస్తారు, గ్రహిస్తారు కూడా. అదే కథను తర్వాతి భాగంలో మరింత లోతుగా తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా అయితే వినండి. ఎందుకు అంటే ఈ 4 రోజుల్లో కూడా మీ జీవితంలో జరిగే అతిపెద్ద మార్పు ఉద్యోగం కాదండి, కుటుంబంలో కూడా కాదు, మీ ఆలోచన విధానంలో జరగబోతుంది. మీరు ఇప్పటి వరకు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడ్డారు, కానీ ఒక్కసారి ఆలోచించండి, సంపాదించిన దానిలో ఎంత మీకోసం ఖర్చు చేశారు, ఎంతమంది కోసం వదులుకున్నారు, ఎంతమందిని కాపాడాలని ప్రయత్నంలో మీ కలను పక్కన పెట్టారు. మీకు ఒక విచిత్రమైన అలవాటు ఉందండి, ఎవరో బాధలు ఉంటే వెంటనే స్పందిస్తారు. ఎవరికైనా సహాయం కావాలి అంటే ముందుగా మీరు గుర్తుకు వస్తారు, కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం పర్లేదు నేనే చేసుకుంటాను, చూసుకుంటాను అని వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. ఈ స్వభావం మిమ్మల్ని మంచి మనిషిగా మార్చింది, కానీ అదే స్వభావం కొంతమందికి మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. జూలై 29 ఉదయం ఒక సంఘటన జరుగుతుంది. అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, ఎవరో అప్పు అడగవచ్చు, లేదంటే పాత పెట్టుబడి గురించి మళ్ళీ మాట్లాడవచ్చు, లేదా ఒక కొత్త వ్యాపార అవకాశం మీ ముందుకు రావచ్చు. బయట చూస్తే 3 మార్గాలు మంచివిగానే కనిపిస్తాయి, కానీ ఈసారి జీవితం మీకు ఒక పరీక్ష పెడుతుందండి. మీరు నిర్ణయం హృదయంతో తీసుకుంటున్నారా లేక వివేకంతో తీసుకుంటున్నారా, లేక గతంలో మీరు చేసిన ఒక పొరపాటు మళ్ళీ మీ ముందు నిలబడుతుందండి. ఆ పొరపాటు ఏమిటి అంటే మనిషిని చూసి నిర్ణయం తీసుకోవడం, మాటలను నమ్మడం, రాతపూర్వకంగా చూసుకోకపోవడం, మనవాళ్లే కదా అని అనుకుని జాగ్రత్తలు మర్చిపోవడం. ఈసారి మాత్రం అలా చెయ్యకండి. మీ నమ్మకాన్ని కాపాడుకోవడం కూడా ఒక బాధ్యతేనండి. జూలై 29 మధ్యాహ్నం తర్వాత మీకు ఒక చిన్న సంకేతం కనిపించవచ్చు. ఎవరో ఒకరు మీకు ఒక అవకాశం చెప్తారండి, ఇప్పుడే చేస్తే మంచి లాభం వస్తుంది అని ఒత్తిడి చేయవచ్చు. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. తొందరపాటు లాభం చూపించే ప్రతి అవకాశం నిజమైన అవకాశం కాదు కదండి. జీవితంలో నిలిచిపోయే విజయాలు చాలాసార్లు నెమ్మదిగా వస్తాయి, కానీ అవి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళవు. ఈ సమయంలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుందండి. ఇంతకాలం మీరు బాధగా గుర్తు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు మీకు వరంగా అనిపించడం మొదలవుతుంది. ఒక ఉద్యోగం రాకపోవడం, ఒక సంబంధం ముగియడం, ఒక వ్యాపారం ఆగిపోవడం. అప్పట్లో అది శాపంగా అనిపించింది, కానీ ఇప్పుడు అదే జరిగి ఉండకపోతే మీ జీవితం ఇంకా పెద్ద సమస్యలో పడేదని అర్థమవుతుందన్నమాట. కాలం వెనక్కి తిరిగి జవాబు చెప్పదు, కానీ ఎందుకు ఆపిందో మాత్రం తర్వాత చూపిస్తుంది. జూలై 30కి ముందు ఒక చిన్న సంభాషణ మీ జీవిత దిశను మార్చే అవకాశము ఉంటుంది. ఒక వ్యక్తి పెద్దవాడు కావాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు మనకు గొప్ప సలహా చెప్పేది అనుభవం ఉన్నవాడు కాదు, నిజాయితీ ఉన్నవాడు. ఈ రోజు మీరు వినే ఒక వాక్యం చాలా కాలం మీ మనసులో నిలిచిపోతుంది. ఆ మాట విన్న తర్వాత మీరు ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. ఇక మీదట అందరినీ సంతోష పెట్టడానికి జీవించకూడదని. ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుకుందామండి. ప్రేమలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ 4 రోజులు కూడా ఒక నిజాన్ని చూపిస్తాయండి. ప్రేమ అనేది ప్రతిరోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడం కాదండి. కష్టకాలంలో కూడా పక్కన నిలబడే నమ్మకం. మీ జీవితంలో ఉన్న వ్యక్తి మీ భయాన్ని తగ్గిస్తున్నాడా లేక మరింత పెంచుతున్నాడా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే ఆ బంధం ఎంత నిజమో మీకే అర్థమవుతుంది. ఇంట్లో పెద్దవారితో కూడా ఒక విషయం గుర్తుంచుకోండి. కొన్నిసార్లు వాళ్ళ మాటలు కఠినంగా అనిపిస్తాయి, కానీ వారి ఉద్దేశం తప్పనిసరిగా మిమ్మల్ని బాధ పెట్టడమే కాదు, అనుభవం నుండి కూడా వచ్చే హెచ్చరిక కూడా కావచ్చు. అందుకే ఈ రోజుల్లో వాదన కంటే వినడం ఎక్కువ చేయండి. మీరు వినే ఒక సలహా తర్వాత ఒక పెద్ద నష్టాన్ని తప్పించే అవకాశం కూడా ఉంటుందండి. కర్కాటక రాశి వారికి 4 రోజుల్లో కూడా కర్మ ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. జీవితంలో ప్రతి తలుపు తెరవడం విజయం కాదు, మీకు సరిపోని తలుపు ముయ్యడం కూడా ఒక విజయమేనండి. అందుకే వెళ్ళిపోయిన వారిని వెంబడించకండి, ఆగిపోయిన అవకాశాలను పట్టుకుని ఏడవకండి. మీకోసం నిజంగా సిద్ధమైన మార్గం మీ వైపు నెమ్మదిగా వస్తుంది, కానీ ఇంకా అసలు మలుపు రావాల్సి ఉంది. జూలై 30 సాయంత్రం తర్వాత మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపించినా
వచ్చే 6 నెలల దిశను మార్చే శక్తి దానికి ఉంటుందండి. అది డబ్బుకు సంబంధించినదా, ఉద్యోగానికి సంబంధించినదా, కుటుంబానికి సంబంధించినదా, లేక మీ మనసుకు సంబంధించినదా అనే విషయాన్ని తర్వాతి భాగంలో పూర్తిగా తెలుసుకుందాం. అంటే కర్కాటక రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో ఒక రోజు వస్తుందండి. ఆ రోజు బయటకు చూస్తే మామూలు రోజే. సూర్యుడు ఎప్పట్లాగానే ఉదయిస్తాడు, మనుషులు ఎప్పట్లాగానే మాట్లాడతారు, పనులు కూడా ఎప్పట్లాగానే సాగుతాయి. కానీ ఆ రోజు మనం తీసుకున్న ఒక నిర్ణయం తర్వాత చాలా సంవత్సరాల పాటు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జూలై 30 మీకు అలాంటి రోజు కావచ్చు అన్నమాట. ఈ 4 రోజుల్లో కూడా మీరు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారండి. గతంలో మీకు జరిగిన చాలా సమస్యలు అదృష్టం లేకపోవడం వల్ల రాలేదు, మీరు వద్దు అని చెప్పాల్సిన చోటే సరే అన్నందువల్ల వచ్చాయన్నమాట. మీకు సమయం లేనప్పుడు కూడా ఇతరుల కోసం పరుగులు పెట్టారు. మీ మనసు ఒప్పుకోని పనులకు కూడా ఒత్తిడితో అంగీకరించారు. మీకు విశ్రాంతి అవసరమైనప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారు అనే భయంతో ముందుకు వెళ్లారు. ఇప్పుడు కాలం మీకు ఒక పాఠం చెబుతుంది. సరిహద్దులు పెట్టుకోవడం స్వార్థం కాదు, అది ఆత్మగౌరవం అని. జూలై 30 ఉదయం మీరు ఒక కొత్త ఆలోచనతో నిద్రలేస్తారండి. చాలా రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి సమాధానం దొరికినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంతకాలం మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఇప్పుడు మీరే ఒక అవకాశాన్ని సృష్టించగలరని ధైర్యం నెమ్మదిగా పెరుగుతుంది. అదే ఈ కాలంలో జరిగే అతిపెద్ద అంతర్గత మార్పు అనమాట. ఉద్యోగం చేసేవారికి మీ ఆఫీస్లో ప్రతి ఒక్కరూ మీ స్నేహితులు కారని, ప్రతి ఒక్కరూ వ్యతిరేకులు కారని సూచనతో పాటు భయపడే వ్యక్తి మీ ప్రతిభను గుర్తించే మొదటి వ్యక్తియే అవకాశం ఉంటుందని గమనించాలండి. అలాగే మీ సమయంలో మీకు వచ్చే కొత్త బాధ్యతను అదనపు భారంగా కాకుండా తర్వాతి పదవికి మొదటి మెట్టుగా చూడాలి. వ్యాపారం చేసే వారికి లాభం కనిపిస్తే వెంటనే నిర్ణయం తీసుకోకుండా భాగస్వామి లెక్కలు, పత్రాలు అన్ని మరోసారి పరిశీలించడం ద్వారా సంతకం చేసిన ఒప్పందం తలనొప్పి కాకుండా స్థిరమైన ఆదాయానికి దారితీస్తుంది. కుటుంబంలో ఇంట్లో మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న వ్యక్తితో మీ భావాలను పంచుకోవడం ద్వారా అపార్థానికి ముగింపు పలకాలండి. ఈ కాలంలో మీ ఆరోగ్యం కూడా శరీరం అలసిపోవడం కంటే మనసే అలసిపోతుందనే సందేశం ఇస్తుంది. కాబట్టి విశ్రాంతిని చికిత్సగా భావించాలి. జూలై 30 సాయంత్రానికి మీ జీవితంలో మూసుకుపోయిన తలుపుల వెనక ఏడుస్తూ ఉండకుండా నెమ్మదిగా తెరుచుకుంటున్న కొత్త తలుపును అవకాశం, పరిచయం మరియు ఆలోచన రూపంలో స్వాగతించాలండి. కర్మ ఎప్పుడూ సరైన సమయంలో ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక నుంచి మీ మనసుకు వ్యతిరేకంగా ఏ పని చేయకూడదని నిర్ణయించుకోవాలి. గుర్తుంచుకోండి, కర్కాటక రాశి వారికి ఈ కాలంలో మీ అదృష్టాన్ని మార్చేది గ్రహాలు మాత్రమే కాదు, మీలో పుట్టే కొత్త ధైర్యం, మీ అనుభవం నుంచి వచ్చిన కొత్త వివేకం. ఇక చాలు, ఇక నా జీవితాన్ని నేనే నిర్మించుకుంటాను అనే మీ సంకల్పం. ఇంకా చివరి భాగంలో ఈ 4 రోజుల తర్వాత ఆగస్టు మొదటి వారంలో మీ జీవితంలో ఏ మార్పులు కొనసాగుతాయి, మీ కాలం భవిష్యత్తుకు ఎలా పునాది వేస్తుంది, అలాగే ఈ మొత్తం ప్రయాణం మీకు నేర్పే గొప్ప జీవిత పాఠం ఏంటో తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి ఒక విషయం గమనించారా? కొన్నిసార్లు జీవితంలో పెద్ద శత్రువు బయట ఉండడండి, మనలోనే దాగి ఉంటాడు. అతని పేరు భయం. ఈ పని చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మోసం చేస్తే, మళ్ళీ నష్టపోతే ప్రజలు ఏమనుకుంటారో అనే 4 ప్రశ్నలే చాలా మంది జీవితాలను మధ్యలోనే ఆపేస్తాయి. మీకు కూడా గత కొంతకాలంగా ఇలాంటి ఆలోచనలతో ఎన్నో అవకాశాలను వదులుకున్నట్లు ఇప్పుడు మీకు అనిపించవచ్చు. కాలం మీకు ఇప్పుడు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. భయపడిన ప్రతి అడుగు జీవితాన్ని వెనక్కి తీసుకెళ్తుంది, కానీ ఆలోచించి వేసిన ప్రతి ధైర్యమైన అడుగు భవిష్యత్తును మార్చేస్తుంది. అందుకే జూలై 30 తర్వాత మీలో ఒక కొత్త వ్యక్తి పుడతాడు. అతడు గతంలో లాగా ప్రతి ఒక్కరిని నమ్మడు, ప్రతి మాటకు కరిగిపోడు, ప్రతి విమర్శకు బాధపడడు. ఎందుకు అంటే అనుభవం అతనికి ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చిందండి. ఆ ఆయుధం పేరే వివేకం. ఉద్యోగ జీవితంలో కష్టపడి పనిచేయడంతో పాటు మీ పని విలువను మీరే గుర్తించి ఫలితాలు మాట్లాడే రోజుకు సిద్ధం కావాలి. వ్యాపారంలో ఒకే ఆదాయంపై ఆధారపడకుండా రెండో మార్గం గురించి ఆలోచించి తొందరపడకుండా నమ్మకమైన వ్యక్తులతో ముందుకు వెళ్ళాలండి. కుటుంబంలో చెప్పలేకపోయిన మాటలు బయటకు వచ్చి బంధాలు మరింత బలపడతాయన్నమాట. ప్రేమలో ప్రశాంతత ఇచ్చే బంధమే నిజమైన అర్థమవుతుందండి. డబ్బు విషయంలో జూలై చివరి రోజుల్లో వచ్చే చిన్న ధనయోగాన్ని వెంటనే ఖర్చు చేయకుండా సంపాదించడం అయితే నిలబెట్టుకోవడం ఒక జ్ఞానమని గ్రహించాలి. కొత్త పరిచయాలను భయపడకుండా స్వీకరించి ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకూడదండి. కర్మశిక్ష కాకుండా ఒక గురువుగా ఉండి భవిష్యత్తు నిర్మించే ఇటుకలను ఇస్తుందని గ్రహించాలండి. కర్కాటక రాశి వారికి జూలై 27 నుంచి 30 వరకు కనిపించే మార్పులు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాల వల్లే పెద్ద మార్పు వస్తుంది. చివరగా ఒక నిమిషం గుర్తుంచుకోవాలండి. ఒక విషయం ఏంటి అంటే, మీ అదృష్టం మారే ముందు మీ ఆలోచనలు మారతాయి. మీ ఆలోచనలు మారే ముందు మీ ధైర్యం పెరుగుతుంది. మీ ధైర్యం పెరిగిన తర్వాత మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అందుకే ఈ 4 రోజులను సాధారణ రోజులు అనుకోకండి. మీ జీవితానికి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే రోజులుగా గుర్తుంచుకోండి. కర్కాటక రాశి వారికి మీరు ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించారా అండి? కొందరు మనుషులు చాలా తక్కువ కష్టపడి కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. మరికొందరు రాత్రింబవళ్ళు శ్రమించినా ఫలితం ఆలస్యంగా వస్తుంది.
దీనిని చాలామంది అదృష్టం అంటారు. కానీ నా జీవితం అంటే జీవితం అంతా కూడా సులభమైన లెక్క కాదండి. ప్రతి మనిషి ప్రయాణం వేరు, ప్రతి ఒక్కరి సమయం వేరు, ప్రతి కర్మకు ఫలితం ఇచ్చే వేగం కూడా వేరుగా ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో కూడా మీరు ఇతరులతో పోల్చుకోవడం పూర్తిగా మానేయాలండి. ఎందుకంటే మీరు నడుస్తున్న దారి మీకోసమే తయారైంది. జూలై 30 తర్వాత మీ మనసులో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఇంతకాలం మీరు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగారు. ఇకపై మాత్రం ఈ పరిస్థితి నాకు ఏం నేర్పుతుంది అని అడగడం మొదలు పెడతారు. ఇదే ఆధ్యాత్మికంగా ఎదగడం అంటేనండి. పరిస్థితులు మారకముందే మన ఆలోచనలు మారటం. ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కూడా జరగవచ్చు. చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. గతంలో జరిగిన అపార్థాన్ని సరిచేసుకోవాలని అనుకోవచ్చండి. ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, క్షమించడం మంచిదే, కానీ మళ్ళీ అదే గాయాలకి అవకాశం ఇవ్వడం మాత్రం జ్ఞానం కాదు. జీవితంలో రెండో అవకాశం ఇవ్వచ్చు, కానీ రెండోసారి కూడా అదే తప్పు జరిగితే పరిస్థితి రానివ్వకూడదండి. ఉద్యోగంలో కొత్త బాధ్యత ఇష్టం లేకపోయినా నిజాయితీగా పూర్తి చేయడం ద్వారా ఉన్నతాధికారుల అభిప్రాయం మారుతుంది. వ్యాపారులకు వచ్చే 2 అవకాశాల్లో నెమ్మదిగా ఎదగమని చెప్పే రెండో మార్గమే బలమైన పునాది వేస్తుంది. ఆరోగ్యం కోసం ఉదయం నడవడం, ప్రార్థన చేయడం వంటివి చేయాలి. కుటుంబంలో శుభకార్యాలు లేదంటే పిల్లల పురోగతి ద్వారా ప్రశాంతత లభిస్తుంది. మునిగిపోతున్న వ్యక్తి ఇంకొకరిని కాపాడలేనట్లుగా ముందుగా మీరు బలంగా నిలబడాలి. గ్రహించాలండి, కోల్పోయిన అవకాశం నిజంగా మీకోసమే అయితే మరో రూపంలో తిరిగి వస్తుంది. జూలై చివరి రోజు రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే కాలం మీకు ఒక అవకాశం ఇస్తుందండి. ఈసారి దాన్ని గుర్తించడం, పట్టుకోవడం, చివరి వరకు నడిపించడం మాత్రం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి పరీక్షకు ఒక అర్థం ఉంది. ఇప్పుడు మీరు అందుకుపోయే ప్రతి ఆశీర్వాదానికి కూడా ఒక సమయం వచ్చిందండి. ఓం నమః శివాయ.